వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ షబీర్ గారు. సో హైదరాబాద్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటి ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ హైదరాబాద్లో ఇల్లు కొనుక్కునే పరిస్థితి అయితే చేదాటిపోయిందా? అంటే కొన్ని ఏరియాల్లో అయితే అది వాస్తవం మీరు చెప్పింది. కానీ చాలా లొకేషన్స్ అయితే మాత్రం ఇంకా మిడిల్ క్లాస్ కొనుక్కునేటట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే గనక వెస్ట్‌లో చూసుకుంటే గనక మోకిల తర్వాత శంకరపల్లి నుంచి పటాన్ చెరువు రోడ్‌లో కానీ, మళ్ళీ అలాగే సౌత్‌లో వచ్చేటప్పటికి ఇప్పుడేంటంటే నాగారం దగ్గర, తుక్కుగూడ దగ్గర, తిమ్మాపూర్ దగ్గర అంటే ఈ గచ్చిబౌలిని బేస్ చేసుకొని గచ్చి వెస్ట్ ఎక్స్‌ట్రీమ్ గానీ, అలాగే సౌత్ హైదరాబాద్ గానీ ఇంకా అఫోర్డబుల్‌లోనే ఉన్నాయి. కాకపోతే ఇంకా ఏంటంటే జనం మైండ్‌లోంచి ఆ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ ఈ ప్లేస్‌లన్నీ కూడా డిలీట్ చేసుకోవాలి మైండ్‌లోంచి. అక్కడైతే దొరికే పరిస్థితి లేదు. ఒక దొరికినా జీవితాంతం ఇంకా లోన్‌లు కట్టుకోవడానికే అయిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే నిన్న చూస్తే గనుక మన ఆక్షన్‌లో కూడా 177 క్రోర్స్‌కెళ్ళింది అవును. ఎకర్ అనేది రాయదుర్గంలో. ఎంఎస్ఎన్ రియాల్టీ వాళ్ళు తీసుకున్నారు. అంటే దాన్ని బట్టి మీరు చూసుకుంటే ఎస్ఎఫ్టీ ప్రైస్ అనేది ఎంతగా ఎంత ఎకరం? 170 కోట్ల. 170 కోట్లు. నిన్న రీసెంట్ న్యూస్ అది. ఆ, మీరు చూడండి ఒకసారి. ఓకే. నైట్ నేను చూసాను అనమాట. మన 100 కోట్లకి కోకాపేటలో పెద్ద అంటే ఎత్తున రాయదుర్గం ఏరియాలో నాలెడ్జ్ సిటీ దగ్గర వెళ్ళిందనమాట. కోకాపేట కొద్దిగా అవుట్స్కట్స్ లాగా వస్తుంది. ఇదైతే మీకు ప్రైమ్ ఏరియా ఇంకా ఈ మైండ్ స్పేస్ అవన్నీ ఉన్నాయి కదా, నాలెడ్జ్ సిటీ దగ్గర అనమాట. అది 177 క్రోర్స్కి తీసుకున్నారు వాళ్ళు ఎంఎస్ఎన్ రియాలిటీ. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఎస్ఎఫ్టీ ప్రైజెస్ చూసుకుంటే అక్కడ 20,000 ఎబోనే మినిమం ఉంటాయి అనమాట ఆ ఏరియాలో. ఇంకా కొనే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ మామూలు 10,000 రూపీస్ కొనుక్కున్నా కానీ 1.5 crore, 1,30,00,000, 1,40,00,000 ట్యాక్స్లు అన్నీ కలిపి 150 అయిపోతుంది. అంటే 150కి కొనుక్కొని మళ్ళీ 20 ఇయర్స్లో వాళ్ళు 3 crores డబల్ పే చేయాలి బ్యాంక్ ఇంట్రెస్ట్‌లో పాటు. అంటే వీళ్ళకి వచ్చే శాలరీకి అక్కడ కట్టేదానికి చూసుకుంటే కనుక బ్యాలెన్స్. మాక్సిమం బ్యాలెన్స్ అవ్వట్లేదు. అది కూడా సేఫ్టీ కూడా కాదు. వాళ్ళు 20 ఇయర్స్ వరకు అదే జాబ్ చేస్తారా? ఆ ఈఎంఐ కట్టగలరా లేదా అనేది వాళ్ళు కూడా అది ఫీజిబుల్ కాదనమాట. అందుకని ఏంటంటే కొద్దిగా దూరం వెళ్ళండి. ఒక రోడ్లు బాగున్నాయి. ఒక 20 కిలోమీటర్స్ అలాగ వెళ్తే కనుక ఓరాన్ నుంచి చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు శంషాబాద్ దగ్గర దొరుకుతున్నాయి. ఇప్పుడు శంకరపల్లి దాటుతా దొరుకుతాయి. అది దూరం అనుకుంటే శంషాబాద్ దగ్గర దొరుకుతున్నాయి మనకి. తక్కువలో ఒక 10,000 నుంచి 20,000 మధ్యలో ఓపెన్ ప్లాట్స్ దొరుకుతున్నాయి. ఒక 5 ఇయర్స్ తర్వాత హౌస్ కట్టుకోవచ్చు అవి కూడా. ఎందుకంటే అన్ని ఎక్స్‌ప్రెస్ రోడ్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు మాక్సిమం చూస్తే ప్రతి హైవే కూడా ఎక్స్‌ప్రెస్ రోడ్స్ అవుతున్నాయి. ఇప్పుడు బెంగుళూరు రోడ్ 8 లైన్ అవుతుంది. ఇప్పుడు ముంబై రోడ్ కూడా మీకు 8 లైన్ అవుతుంది. 6 లైన్ ప్లస్ సర్వీస్ రోడ్ అవుతుంది. మెట్రోలు కూడా వస్తున్నాయి ఇక్కడ. ఓకే. ఇక్కడ నుంచి ఏంటంటే ఒక 30 మినిట్స్ డ్రైవ్‌లోనే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఒక ఈవీ కొనుక్కోవచ్చు దాని బదులు. ఇండిపెండెంట్ హౌసే వీళ్ళు 50 lakhsలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 20 lakhs పెట్టి, 25 lakhs పెట్టి ప్లాట్ కొనుక్కొని ఫ్యూచర్‌లో 30-50 lakhs పెట్టుకుంటే మంచి డూప్లెక్స్ హౌసెస్ అయిపోతాయి. మినీ బంగ్లాస్ టైప్‌లో అవుతాయన్నమాట డూప్లెక్స్. మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక ఇన్వెస్ట్మెంట్కి ఒక చిన్న మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే మేము ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఇప్పుడు కూడా అండి మనం ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే డెవలప్ అయిపోయిన దగ్గరే వస్తారు, కొందాం అనుకుంటారు. అక్కడేమో రేట్లేమో వీళ్ళకి అందుబాటులో ఉండవు. ఓకే. నెక్స్ట్ డెవలప్ అవ్వబోతున్న ఏరియాని ఐడెంటిఫై చేసి కొనుక్కోవడం అనేది కరెక్ట్ అనమాట. పేషెన్స్ ఉండాలి మనకి. ఒక ఏరియాలో కొన్నాం 10 ఇయర్స్ వరకు దాన్ని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన తర్వాత దాంట్లో ఇల్లు ఒక 2 ప్లాట్లు కొనుక్కున్నారనుకోండి ఎగ్జాంపుల్ అవుట్‌స్కట్స్‌లో 50 lakhs పెట్టి 10 ఇయర్సో, ఒక 8 ఇయర్సో, 7 ఇయర్స్ తర్వాత ఒక ప్లాట్ అమ్ముకుంటే ఒక ప్లాట్‌లో ఇల్లు అయిపోద్ది మీకు. ఓకే. అంటే ఇక్కడ 1,50,00,000 పెట్టి కొనే బదులు అక్కడ 50 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే గనక అందులో సగం ఇన్వెంటరీ మీరు ఫ్యూచర్‌లో అమ్ముకుంటే దాంతో మీకు హౌస్ అయిపోద్ది హ్యాపీగా. ఇంకా లోన్ కూడా అవసరం కానీ లేదు. అసలు వెస్ట్ మార్కెట్ సైడ్ మిడిల్ క్లాస్ పీపుల్ కొనే పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు. రేట్లు ఆ విధంగా అక్కడ పెరిగి ఉన్నాయి. సో మరి అదర్ ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళొచ్చు అంటారు? అంటే వెస్ట్ మార్కెట్ ఏమైందంటేనండి అంత ప్రీమియం అయిపోయింది ఐటీ హబ్ వల్ల. నెక్స్ట్ 111 జీవోస్ కూడా దానికి బార్డర్ కింద గండిపేట కానీ మనకి ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇవన్నీ కూడా ఏం చేసాయంటే దాన్ని ఆపేసాయి అనమాట వెస్ట్ని. అంటే వెస్ట్ అనేది ఏంటంటే ఒక లిమిట్ అనేది ఏర్పడిపోయింది దానికి. అందుకని మిగతా వెస్ట్ అనేది ఎక్స్పెన్షన్ లేక ఏమైందంటే ల్యాండ్ రేట్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. ఎక్కువ పెరగడం వల్ల ఏంటంటే అందరూ పెద్ద పెద్ద బిల్డర్సే ఎక్కువ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ కట్టిన బిల్డర్సే వచ్చారనమాట. అది కూడా వెస్ట్‌లో చూసుకుంటే లేఅవుట్లు తక్కువ ముందు నుంచి. రెసిడెన్షియల్ లేఅవుట్ లేదు. అన్ని ఎకర్స్ ల్యాండ్‌లో ఉన్నాయన్నమాట. అన్నీ కూడా క్వారీస్ ఇవన్నీ అన్ని కొండలు ఉండడం వల్ల ఏంటంటే పెద్ద బిల్డర్సే తీసుకొని దాన్ని ఏంటంటే డెవలప్ చేసుకోవడం జరిగింది. అది ఎక్కువ ప్రైస్‌కి వాళ్ళు కొనడం వల్ల వాళ్ళు కూడా ఎసెప్ట్ ఎక్కువ రేట్‌కి అమ్ముతారు. దానివల్ల ఏంటంటే వెస్ట్ అనేది అందరం ద్రాక్ష అయిపోయిందనమాట మనకి. ఇప్పుడు కొద్దిగా మార్కెట్ కొద్దిగా మనకి అఫోర్డబుల్‌లో కావాలంటే సౌత్ మార్కెట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
అంటే శంషాబాదు సరౌండింగ్స్ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, తుక్కుగూడ దగ్గర కానీ, ఇటు నాగారం కానీ, ఇటు కొత్తూరు తిమ్మాపూర్ కానీ, ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇటు కోర్ సిటీలోకి వెళ్ళొచ్చు. మెయిన్ సిటీ బంజారా హిల్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇలాగ వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెఫ్ట్కి తిరిగితే కనుక గచ్చిబౌలి వెళ్ళొచ్చు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్ ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ శంషాబాద్ నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వస్తే బుద్వేల్ ఐటీ పార్క్ అని వస్తుంది. అది ఇప్పుడు మెట్రోపోలిస్ అని చెప్పి ఇప్పుడు వర్క్ జరుగుతుంది అనమాట. అక్కడ కూడా సర్వీస్ రోడ్లనే ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో కొద్దిగా 2 కిలోమీటర్స్ లేదు సర్వీస్ రోడ్డు. అది కూడా ఇప్పుడు ట్రంపెట్స్ అన్నీ కూడా ఫామ్ చేస్తున్నారు కాబట్టి అటు నుంచి 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు కూడా సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. కార్ పట్టుకొని వచ్చే వాళ్ళు ఎలాగో 15 మినిట్స్లో వచ్చేస్తారు శంషాబాద్ నుంచి. ఓవరాల్ ఎక్కితే గచ్చిబౌలి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, మీకు నియోపోలిస్ కానీ ఇంత తక్కువ డిస్టెన్స్లో వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. కొద్దిగా ముందుకెళ్తే ప్రజలకు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతాం వెనక్కి వెళ్తే. ఎందుకంటే అందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల అక్కడ డ్రైనేజ్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్స్ కానీ, ఇవన్నిటికి కారణం ఎవరంటే ఫస్ట్ మనమే. ఫస్ట్ మనలో మార్పు రావాలన్నమాట. పక్క వాళ్ళు ఎంతమంది ఎక్కడ ఎందుకు ఉన్నారనే క్వశ్చన్ దానికంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మన నుంచే మార్పు రావాలి. అందుకని ఏంటంటే కొద్దిగా అవుట్స్కట్స్ వెళ్ళండి. వెళ్తే కనుక గ్యారంటీ దొరుకుతుంది. వెంటనే కట్టుకోపోయినా 5 years తర్వాత కట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి మీకు. ఓఆర్ఆర్ బయట చాలా విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు సౌత్లో. ఫ్యూచర్లో కూడా, ఎందుకంటే అదే ఫ్యూచర్ కాబట్టి అందరు కూడా విల్లా కొనుక్కునే వాళ్ళు అందరూ కూడా ఓఆర్ఆర్ బయటే కొనుక్కుంటున్నారు. కానీ ఓఆర్ఆర్ బయట కొనుక్కున్నా కానీ ఎంత దూరం అయినా కానీ విల్లా కాస్ట్ అయితే తగ్గట్లేదు. మినిమం కోట్లలో అయితే ఉంటుంది. ₹1 బిలో ఎక్కడ కనిపించట్లేదు. సరే, విల్లా అనేది స్టార్ హోటల్ లాంటిది. దాంట్లో ఎఫర్ట్ చేసిన వాళ్ళే వెళ్తారు. మామూలు దాని పక్కనే 10,000కో 15,000కో దొరుకుతుంది ప్లాట్. ఓకే, దాంట్లో ఇండిపెండెంట్ విల్లా స్టైల్లోనే ఇంచుమించు విల్లా లాంటిదే కట్టుకుంటే కనుక 50-60 లక్షల్లో అయిపోద్ది మొత్తం సైడ్తో కలిపి చూసుకుంటే కనుక. మేము కన్స్ట్రక్షన్లో ఉన్నాం కానీ చెప్తున్నాం మీకు 30-35 lakhsలోనే చిన్న డూప్లెక్స్ కట్టుకోవచ్చు. ఒక 1200 to 1500 SFT వచ్చేస్తుంది. విత్ కబోర్డ్స్ చేసుకోవచ్చు అనమాట. సైట్ ఉంటే కనుక ఈజీ అనమాట మనకి చేసుకుంటే. విల్లాలోనే కావాలనుకుంటే విల్లాస్ నాకు తెలుసు రేట్లు అక్కడ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు. ఎందుకంటే అది ఎఫర్ట్ చేసిన వాళ్ళే కొనుక్కుంటారు. అప్పర్ కోటీస్ వాళ్ళు కొనుక్కుంటారు. కామన్ మ్యాన్కి అయితే అది సబ్జెక్ట్ కాదు యాక్చువల్గా. కామన్ మ్యాన్ ఏంటంటే విల్లాస్ పక్కన లేవట్లేదని ఉంటే రీసేల్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఒక ప్లాట్ కొనుక్కొని 5 years తర్వాత డబ్బులు చూసుకొని బ్యాంక్ లోన్ పెట్టుకొని కట్టుకోవచ్చు. ఇప్పుడైతే 30-35 lakhsలో అవుతుంది. 5 years తర్వాత ఒక 10 to 15% కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగినా ఇబ్బంది లేదు. ఇప్పుడే కట్టుకోవాలనుకుంటే కనుక ఒక 40,000-30,000 పెట్టుకోవాలి. ఎప్పుడు ఇల్లులు వచ్చిన దాంట్లో ఎప్పుడు కొనలేం అనమాట. రేట్లు కానీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఇల్లులు రాబోతుందని మనం ఐడెంటిఫై చేసుకోవడమే రియల్ ఎస్టేట్. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని కొనడమే రియల్ ఎస్టేట్. కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా? కొనుగోలు అంటే ఇప్పుడు అవుట్స్కట్స్లో కొనుగోలు శక్తి అయితే ఉంది, సిటీలో లేదు. సిటీలో ఇంకా ఎకరం 100 కోట్లు దాటేసి మీకు గచ్చిబౌలి సైడ్ ఇంకేం కొంటారండి? బయట అయితే ఉంది, వాస్తవం అది. కాకపోతే జనం ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేసేటప్పటికి అది అయిపోద్ది రేట్లు పెరిగి. ఎందుకు ప్రశ్న అడిగానంటే కొనుగోలు శక్తి తగ్గిందా పెరిగిందా అనేది ఇప్పుడు ఐటీ జాబ్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఏఐ టెక్నాలజీ. మరోపక్క యుఎస్ చూసుకున్నా అంటే అక్కడ ట్రంప్ నిర్ణయాలతో అందరూ భయపడిపోతున్నారు. సో ఇప్పుడు అంతా ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు, అంటే స్టక్ అయి ఉన్నారు అంతా. ఇలాంటి టైంలో ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. అంటే లోన్స్కి వెళ్ళాలన్నా కానీ, లేదంటే బ్యాంకర్స్ లోన్స్ ఇవ్వాలన్నా కానీ, మొత్తానికైతే అంటే మనకు కనపడిన ఒక ఇది జరుగుతుంది లోపల. సో ఇది రియల్ ఎస్టేట్ మీద కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెప్పి మార్కెట్లో వినిపిస్తున్నమాట. అంటే లగ్జరీ ప్రాజెక్టుల మీద అయితే గ్యారంటీ జరుగుతుందండి. బిలో 50 lakh rupees అయితే మాత్రం బడ్జెట్ తగ్గించుకుంటారు. ముందులాగా అయితే మరీ బడ్జెట్కి వెళ్ళిపోరు. ఇప్పుడు 3 crores పెట్టి కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 1.5 crore వస్తారు బడ్జెట్ పరంగా చూసుకుంటే. 1.5 పెట్టి కొనే వాళ్ళు ఒక 70 lakhs 80 lakhs వస్తారనమాట. ఒక 80 lakhs పెట్టుకునే వాళ్ళు 40 lakhs వరకు ఆగుతారు. వీళ్ళు బడ్జెట్లో రావాలంటే వీళ్ళు ఏంటంటే ఓవరాల్ బయటకు వెళ్ళాలి కొద్దిగా. ఇప్పుడు ఓవరాల్ బయట కూడా చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు చాలా రేడియల్ రోడ్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు బుద్ధివేల్ నుంచి మీకు షాబాద్ వరకు ఒకటి అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ ఆయన నియోజకవర్గం ఉంది కదా కొండగనాల్లో, కొండగల అక్కడ వరకు అనౌన్స్ చేశారు. పరిగి పై నుంచి వెళ్తుంది అనమాట. అది కూడా మీకు దగ్గరే వస్తుంది. ఇటు గచ్చిబౌలికి శంషాబాద్కి మధ్యలో వస్తుంది అనమాట అదొకటి. నెక్స్ట్ రేడియల్ రోడ్స్ వచ్చి ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్స్ ఒకటి. అక్కడ కూడా ఏంటంటే తక్కువలో కొనుక్కుంటే గ్యారంటీగా పెరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే మరీ కొనకుండా అయితే ఉండరు, బడ్జెట్లో అయితే తగ్గించుకుంటారు. మరి ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైందంటే ఫ్యాషన్ అయిపోయింది. అందరు కూడా ఏంటంటే ₹1 దాటిన ఇళ్ళలో ఉండడం అనేది కామన్ అయిపోయింది అనమాట. వీళ్ళే క్రియేట్ చేసుకున్నారు కావాలని. తప్పు ఎవరిదంటే వాళ్ళదే ఉంటుంది. వీళ్ళు అట్రాక్షన్కి వెళ్ళిపోయి ఏంటంటే పబ్లిక్ అనేవాళ్ళు ఈ ఎంత రిచ్ ఇంట్లో ఉంటే ఎంత రేట్ ఎక్కువ ఇంట్లో రేట్లో ఉంటే అంత ప్రీమియం అని చెప్పుకొని బిల్డర్లు పెంచడం జరిగింది.
చిన్న చిన్న బిల్డర్లు కూడా బతికించాలంటే చిన్న ప్రాజెక్టులు ఉంటాయి కదా మీకు అవును. అవుట్స్కట్స్లో, అందులో అంటే మనమే బిల్డర్స్ కట్టుకోవచ్చు. ఆలోచనలు కూడా మారిపోతున్నాయిలేండి. ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు మనం చేయాలనే ఆలోచన అనేది రావట్లేదు. ఏదైనా ఒకేసారి అంటే ఇప్పుడు ప్రీమియం చేసుకునే వాళ్ళు ప్రీమియం చేసుకుంటారు. ఉమ్, మామూలుగా లేఅవుట్లో కొనుక్కొని ఒక 5 ఇయర్స్ ఆక్కొని వీళ్ళే చాలా కంపెనీస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీస్. బ్రిక్ అండ్ బోల్డ్ కానీ మీకు చాలా కంపెనీస్ ల్యాండ్ చూపిస్తే కట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో, జెన్యూన్ బిల్డర్స్. వాళ్ళకి ఇచ్చుకుంటే వీళ్ళు సెల్ఫ్ మేడ్గా వీళ్ళు చేసుకోవచ్చు, దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు స్విమ్మింగ్ పూల్ కావాలంటే స్విమ్మింగ్ పూల్ పెట్టుకోవచ్చు, బాత్ టబ్ కావాలంటే బాత్ టబ్ పెట్టుకోవచ్చు, గార్డెన్ కావాలంటే టెర్రస్ గార్డెన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలో అలా ఉండదు ఫ్లాట్లో. వాడు ఇచ్చిందే ఉంటుంది, వాడు ఇచ్చిందే చూసిందే చూస్తారన్నమాట జీవితాంతం. ఎందుకంటే బోర్ కొడుతుంది అది కూడా. ఒక 1 మంత్ 2 మంత్స్ ఏదో కొత్తగా అనిపిస్తుంది. అక్కడ నుంచి ట్రాఫిక్ లాన మీకు పొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కార్స్ అనేటప్పుడు సెల్లార్లో వెళ్ళేటప్పుడు స్మోక్ అనేది ఉంటుంది అనమాట. మళ్ళీ కమ్యూనిటీ ఇష్యూస్ ఉంటాయి, మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది, మళ్ళీ ఫ్యూచర్లో కూడా అంత డిప్రిషియేషన్ అంత అప్రిషియేషన్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ వీళ్ళు కొనడమే ట్యాక్సులతో కొంటారు. ఇప్పుడు మన ప్లాట్లో మన ఇల్లు కట్టుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జ్ అనేది ఉండదు, ఓకే. కానీ ఇందులో చూసుకుంటే కనుక మీకు ఓన్లీ ప్లాట్కే ఉంటుంది ముందు ఒక 50,000 60,000 ఉంటుంది. అదే మీరు ₹1,00,00,000 ఇల్లు కొన్నప్పుడు ఒక 5 లక్షలు జీఎస్టీ కట్టాలి, అవును. ఓకే. 7.5% మళ్ళీ స్టాంప్ డ్యూటీ కట్టాలి, అక్కడే 12.5 లక్షలు అయిపోయింది. ఎమ్యూనిటీస్కి ఒక 6-7 లక్షలు ఇవ్వాలి, అంటే ఆల్మోస్ట్ 20 లక్షల రూపాయలు అక్కడే అయిపోయింది. దాంట్లో 10-15 లక్షలు వేసుకుంటే మీకు ఇల్లే అదే ఎస్ఎఫ్టీ ఇల్లు ల్యాండ్ మీద వచ్చేస్తుంది. అవును. ప్లస్ ఇందులో చూసుకుంటే కార్పెట్ ఏరియా కూడా ఎక్కువ వస్తుంది ఇండిపెండెంట్లో. మీకు గేటెడ్ కమ్యూనిటీలో 30% అంత లోడింగ్ స్పేస్ ఉంటుంది. ఉమ్, అంటే మీరు ఒక 1500 స్క్వేర్ ఫీట్ తీసుకుంటే యావరేజ్గా అందులో వచ్చేది 1100, 1050 అంతే ఉంటుంది మీకు కొలిస్తే కనుక, దాన్ని కార్పెట్ ఏరియా కొలిస్తే కనుక. అది ఇండిపెండెంట్లో అయితే మనకు ఫుల్గా వస్తుంది, మనమే కదా కట్టుకుంటుంది, అవును. అందుకని మీకు ఫుల్గా వస్తుంది. రూములు కూడా స్పేషియస్గా ఉంటాయి, సో క్వాలిటీ కూడా ఉంటుంది. క్వాలిటీ కూడా ఉంటుంది, మెటీరియల్స్ ఏ వాడుతున్నారో తెలుస్తుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ అనేది ఉండదు. అవును. దీనికి అనవసరంగా మన స్విమ్మింగ్ పూల్ వాడడం దానికి మెయింటెనెన్స్ ఇవ్వాలి, జిమ్ వాడడం దానికి ఇవ్వాలి. ఇప్పుడు జిమ్ ఎక్విప్మెంట్ ఎంత అండి, ఒక 50,000 లక్ష రూపాయలు పెడితే జిమ్ ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. దానికి మీరు జీవితాంతం కట్టడం ఎందుకు? అంటే ఎమ్యూనిటీస్ వాడదాం అనుకున్న వాళ్ళు ఒక 5% 10% ఉంటారు వాడేవాళ్ళు గేటెడ్లో, మేము చూస్తాం కాబట్టి. 90% వాళ్ళకి టైం ఉండదు. పిల్లలేమో చదువులు, ఏదో వారానికి ఒక రోజు దొరుకుతుంది, ఆ రోజు కూడా ఏదో మాల్కి వెళ్ళిపోతారు, అక్కడే ఆడుకుంటారు, ఏదో సినిమాలో బయట హోటల్లో తినేసి వచ్చేసి పడుకుని పోతారు. అంటే పేరుకు ఉన్నాయని చెప్పి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు కానీ ఎక్స్ట్రా ఒక 50-70 లక్షలు ఎక్కువ ఇస్తున్నారు కానీ యూసింగ్ అయితే లేదు. నిజంగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, తప్పలేదు. యూజ్ లేకుండా అనవసరంగా అంత డబ్బులు పెట్టుకొని మన నీడ్ ఏంటో మన వాంట్ ఏంటో తెలియకుండా కొనుక్కోవడం కరెక్ట్ కాదన్నమాట. సో మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కదా, అంటే ఇప్పుడు కొత్తగా నిర్మించే బిల్డింగ్స్ చిన్నపాటి వర్షాలకే వాటర్ చెమ్మలాగా వచ్చేసి ఆ ఇల్లంతా ఒక రకంగా కనిపిస్తుంది. చూడటానికి బాగుంటుంది చూడగానే, ఆ కొనే ముందు అంతా బాగుంటుంది, ఒక 6 months దాకా అంతా ఓకే, ఆ తర్వాత లోపాలన్నీ బయటపడుతూ ఉంటాయి. అంటే దీనికి కారణం ఏంటంటే సిమెంట్ బ్రిక్స్ ఎక్కువ వాడటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మనకు తెలియకుండానే లోపల వైరింగ్ కావచ్చు, లేకుంటే ఇదంతా మళ్ళీ ఏదైతే ఇంటీరియర్ చేయించుకుంటారో అదంతా పాడైపోతుందని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి బయటికి. ఇటుకతో కట్టిన గోడలు అయితే ఎక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదని చెప్పి వినిపిస్తున్నమాట. మనకి చిన్నప్పుడు నేను చూసేది ఇటుక రాళ్ళతోనే మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పి కొత్త ఇవన్నీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఎంత టెక్నాలజీ యూజ్ చేసినా కానీ పాత తరం కొత్త తరం అన్నట్లు ఉంది. సో మీరు ఇచ్చే సలహా ఏంటి ఒక ఇల్లు కొనే ముందు, అంటే బిల్డర్స్ని మనం ఏం అడగాలి? అంటే ఇప్పుడు ఎక్కువ లైట్ వెయిట్ బ్రిక్ అని చెప్పి కొద్దిగా హాలో బ్రిక్ స్టైల్లో వస్తుంది కదా, దాంతో ఎక్కువ కడుతున్నారు అనమాట. దాంట్లో ఏంటంటే లేబర్ అనేది కొద్దిగా ఎక్కువ, అంటే ఒక 1 monthలో అవ్వాల్సిన వర్క్ వచ్చి దాంట్లో 15 days అది బిల్డర్ 20 daysలో అవుతుంది. బిల్డర్కి బెనిఫిట్ కానీ అవుతుంది, కస్టమర్కి ఎట్లా అనేది నాకు అర్థం కాదు. అంటే గేటెడ్ కమ్యూనిటీలు అంటే ఇంకా అంతే మరి, పైకి వెళ్ళే కొద్దీ వాళ్ళు వెయిట్ ఎక్కువ పెట్టుకోరు కదా, ఆ లైట్ వెయిట్ బ్రిక్తోనే వెళ్తారు అనమాట. దాంట్లో ఏంటంటే క్రాక్స్ అవి వస్తున్నాయి, వాస్తవమే అది. కాకపోతే ఏంటంటే అదే అంటున్నా మీకు, ఇండిపెండెంట్ ఇంట్లో ఏదైనా వచ్చినా మనం కళ్ళ ముందు ఉంటే చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సిన బ్రిక్ వాడుకోవచ్చు, దీంట్లో రెడ్ బ్రిక్ వాడుకోవచ్చు. రెడ్ బ్రిక్ అయితే మీకు కూల్గా ఉంటుంది, స్ట్రాంగ్నెస్ ఉంటుంది అనమాట, అది లైఫ్ కూడా ఉంటుంది. అంటే 2-3 జనరేషన్లు అయితే చూసేస్తుంది ఈజీగా. మనం కట్టుకుంది అయితే ఒక 30, 40, 50 years అయితే పక్కాగా ఉంటుంది. అపార్ట్మెంట్ ఏంటంటే ఫస్ట్ 5 years బాగుంటుంది, అక్కడ నుంచి మీరు అన్నట్టు మార్కెట్ లీకేజ్లు అన్నీ కూడా. లైఫ్ టైం ఎంత అపార్ట్మెంట్లు ఇప్పుడు నేను చూసిన చాలా అపార్ట్మెంట్లు 40-50 years కూడా ఉన్నాయి. ఫస్ట్ లో కట్టినవి. ఇప్పుడైతే మేము అనుకోవడం ఒక 20 to 35 years అంతే.
అంతే. అంటే ఉంటది అది పడిపోద్ది. ఉంటది. కానీ అందులో మనం ఉండలేం. ఉండలేం. అది 15 ఇయర్స్ తర్వాత అది అవుట్‌డేటెడ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు బంజారా హిల్స్‌లో మా ఫ్రెండ్స్ ఉంటారు. వెళ్తారనమాట. అక్కడ కొన్ని పాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు ఉంటాయన్నమాట. అవునవును. అక్కడేమో మెయింటెనెన్స్ లేక ఇదిగా ఉంటుంది. కానీ ఒకప్పుడు అది ఇప్పుడు ఎలాగ ఉన్నాయో ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట అది మంచి లేటెస్ట్ అపార్ట్మెంట్లు అన్నమాట. కానీ ఇప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. బాగా అవుట్‌డేటెడ్ మోడల్స్ ఉంటాయి. అవును. అయిపోతాయి ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఆ టైల్స్ గానీ, లిఫ్ట్‌లు గానీ, ఆ సెల్లార్స్ గానీ, మెటీరియల్ అంతా మెటీరియల్ అంతా లీకేజీలు గానీ, మనం నడుస్తుంటే ఎక్కడో పైనుంచి ఇగో దాంట్లోంచి వాటర్ పడుతుంటది. నెత్తి మీద, కాళ్ళ మీద, చేతులు మీకు తెలిసిందే కదా! సీవేజ్ వాటర్ అంతా కూడా ఎక్కడో కారుతూనే ఉంటదన్నమాట. అది కామన్‌గా జరుగుతది అపార్ట్మెంట్‌లో. ఎందుకంటే మనిషి ఎలాగో అది కూడా అలాగే కదా! కన్‌స్ట్రక్షన్ అనేది. ఒకసారి ల్యాండ్ మీద కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఏజెంట్ ఉంటది. అది మీరు ఇండిపెండెంట్ అనుకోండి. ఎప్పటికప్పుడు మీ చేతిలో ఉంటది. మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. మన డెసిషన్. మన సోలో డెసిషన్ ఉంటది. అపార్ట్మెంట్‌లో అలా కాదు. మీరు మంచోళ్ళే, మీరు రెడీగా ఉన్నారు చేయించడానికి. పక్కన 9 మంది రెడీగా ఉండరు. ఈ లేఅవుట్‌లో కూడా అంతే. మేము చేస్తుంటాం. మేము మెయింటెనెన్స్ చేయడానికి రెడీగా ఉంటాం. పక్కన వేరే వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు. అలాగేంటంటే ఆ యూనిటీ లేకపోతే అది పాడవుతది గ్యారంటీగా వస్తువు అనేది. ఇప్పుడు అపార్ట్మెంట్‌లో కూడా అదే ప్రాబ్లం. ఒక 20% లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. ఒక 70-80% మంది మాకెందుకండి అవసరం లేదు. మేము ఇప్పుడు ఎక్కడ ఉండట్లేదు. మేము ఎక్కడ రెంట్‌కి ఇచ్చేసాం. మా దగ్గర డబ్బులు లేవు ఏదో చెప్తాడు. ఇంకా అది అలా వాయిదా పడుతూనే ఉంటది. మొత్తం పాడైపోయిన తర్వాత మొత్తం పాడైపోద్ది. ఏదైనా ఇండిపెండెంట్ హౌస్‌కి మనకి ఎక్కువ ఇండిపెండెంట్ హౌస్ అనేది లైఫ్ అన్నమాట అది. లైఫ్ అయితే కావాలన్నా మనం చేయించుకోవచ్చు. మీకు ఈ మోడల్ ఈ కలర్ బయట నచ్చలేదు. వెంటనే కలర్ మార్చుకోవచ్చు. ఏదైనా చిన్న రిపేరింగ్ వచ్చింది రిపేరింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్బన్ వీళ్ళన్నీ యాప్స్ ఉన్నాయి కదండి. దాంట్లో ఏదో ప్లంబింగ్ అయినా ఏదైనా వచ్చేసి చేసేస్తున్నారు వెంటనే. ఇప్పుడు ఎవరన్నారు కొంతమంది అంటుంటారు మెయింటెనెన్స్ ఉన్న అపార్ట్మెంట్ అయితే వాళ్ళు చేస్తారు. ఇండిపెండెంట్ హౌస్ అయితే మన వాచ్మెన్‌లో మనమే చేసుకోవాలి అది ఇది అని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తుంటారు అనమాట. ఏముంది ప్లంబర్‌కి ఫోన్ చేస్తే అది యాప్స్ ఉన్నాయి కదా! యాప్స్‌లో దాంట్లో అర్బన్ దాంట్లో చేస్తే వెంటనే వచ్చేస్తున్నారు వాళ్ళు. 1 or 2 అవర్స్‌లో వచ్చేస్తారు. మాక్సిమం హాఫ్ డేలో వచ్చి ఎలక్ట్రీషియన్స్ వస్తున్నారు, ప్లంబర్స్ వస్తున్నారు, వాష్‌రూమ్ క్లీన్ చేసిన వాళ్ళు వస్తున్నారు. అందరూ వచ్చేస్తున్నారు. ఒక రోజు పెట్టుకుంటే అయిపోద్ది. అదే రోజు వచ్చేసే పనులేం కాదు. కానీ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అనేది ప్రతి నెల వస్తుంటది. అవును. అది మీకు 30 ఫ్లోర్‌లో ఎక్కడో క్రాక్ వచ్చిందనుకోండి. ఆ పైకి ఎక్కి చేసినోడు ఎంత తీసుకుంటాడు? మీకు ఏసీ బిగించినోడు ఎంత తీసుకుంటాడు? అదొకటను ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చినా మొత్తానికి అందరికి ఇబ్బందే. మొత్తం అందరికి ఇబ్బంది. ఎలివేటర్స్ ఇప్పుడు మనం గేటెడ్ కమ్యూనిటీలోంచి కిందకి దిగి కార్ స్టార్ట్ చేసి బయటకి వెళ్ళడం 20 మినిట్స్ పడుతుంది. ఇండిపెండెంట్ హౌస్ నుంచి బయటకు రావడానికి 30 సెకండ్స్ పడుతుంది. ఓకే. కార్ స్టార్ట్ చేసి బయటకు రావడానికి, గుమ్మం బయటకు రావడానికి. అంటే వీళ్ళకి 15-20 మినిట్స్ వేస్ట్ అవుతుంది పెద్ద కమ్యూనిటీలో. నేను చెప్పి కాదు సార్, నాకు డౌట్. హైదరాబాద్లో హౌస్ కొనేవాళ్ళు హోదా కోసం హౌస్ కొంటున్నారా? వాళ్ళకి నిజంగా నీడుండి హౌస్ కొంటున్నారా? అంటే అంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు కదా హౌస్ కోసం. అంటే ఇక్కడ బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదండి. వాళ్ళు ఏంటంటే ఊర్లో చూపించుకోవడం కోసం వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి మేము ఇలా లగ్జరీగా సెటిల్ అయ్యామని చెప్పి చూపించుకోవడం కోసం చాలా మంది, మీరు అన్నది వాస్తవమే, ఒక 70% అవసరమే చూపించడం మించి కూడా వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. చూపించుకోవడం కోసం కొనుక్కున్న వాళ్ళే 60-70% ఉంటారు. నిజంగా అవసరమే కొనుక్కున్న వాళ్ళు 40%, 35%, 40% ఇల్లు కొనడంలో తప్పు లేదు కానీ సో దానికి మించి బడ్జెట్ అనేది పెట్టడం. అది కూడా వీళ్ళు ఏంటంటే అందరూ ఒకే దగ్గర చేరతారనమాట. ఈ ఫ్రెండ్స్ ఎవడో ఫ్రెండ్ ఉంటాడు, వాడితో వీళ్ళకి అవసరం ఉండదు వాస్తవానికి. ఆడు అక్కడ 2 కోట్లు పెట్టి కొన్నాడని వీడికి అవసరం, వీడికి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ పొలాలు ఉన్నాయి, వాడికి ఒక 20 కోట్ల ఆస్తి ఊర్లో ఉంటుంది. వాడు 2 కోట్లు అనేది వాళ్ళకి నథింగ్ అన్నమాట, పీనట్. వాళ్ళు ఏదో కొనేస్తారు, వాళ్ళు జాబ్ పోయినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏ స్తోమత లేదు, వీళ్ళకి 2 కోట్ల ఇల్లు అనేది వీళ్ళకి అనవసరం అనమాట. అసలు వీళ్ళు ఎఫర్ట్ కూడా చేయలేరు. అంటే ఫ్యూచర్లో ఏదైనా జాబ్ పోయినా కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ వీళ్ళు రిస్క్ అయిపోతారు. అంటే ఏ పర్సన్ బి పర్సన్ చూసుకుంటే కనుక ఈ బి పర్సన్ అనేవాడు ఎఫర్ట్ చేయలేడు అనమాట. కానీ వీడు ఆ ఫ్రెండ్ ఉంటాడని వీడు వెళ్తాడు. అంత అవసరం ఏముంది? ఇప్పుడు చాలామంది నేను అడుగుతా కదా, ఎవరో ఫ్రెండ్ ఉన్నారని చెప్పి ఆ సొసైటీలో కొనుక్కుంటారు వీళ్ళు వెళ్ళి. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అది పక్కన తీసేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, వేరే కంపెనీ మారితే వేరే ఫ్రెండ్స్ మళ్ళీ మారుతారు. ప్రతిసారి ఇల్లు మార్చుకొని వెళ్ళిపోతారు ఏంటి? అంటే ఎక్కడన్నా గ్రూప్ గా కూర్చున్నప్పుడు కూడా ఇయ్యే డిస్కషన్ అండి. 1.5 కోటి రూపాయలు అసలు బిలో మాట్లాడరు. 1.5 కోటి 2 కోట్లు ఇదే వెళ్ళిపోతుంది. ఎట్లా ఈజీ గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే లోన్స్ ఇస్తున్నాయి, అది ఈజీగానే అవుతుంది. కానీ నెక్స్ట్ దానికి ముందుకు వెళ్ళే కొద్దిగా
మరింత భారం అవుతుంది. మన తెలుగు పీపుల్ వచ్చేటప్పటికి సెల్ఫ్ అట్లనే- స్టేటస్, సోషల్ స్టేటస్ ఎక్కువ నాట్ మెయింటైన్. ఓన్లీ తెలుగు పీపుల్ అండి, అందరూ అలానే ఉందిలేండి. మన తెలుగు వాళ్ళని అనాల్సిన అంటే ఇప్పుడు అది కాదు, మన వాళ్ళకి ఏంటంటే ఊర్లో వెళ్ళగానే అడుగుతారు ఇల్లు ఉందా లేదా అని. ఫస్ట్ అది ట్యాగ్ అయితే ఫస్ట్ జరిగేది అది. ఫస్ట్ హైదరాబాద్ జరిగేది అడుగుతారు. ఎందుకు ఇక్కడ ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిస్తే మీరు ఒక్కడైనా అడుగుతారు ఇల్లు కొన్నామని. బయట స్టేట్లో అయితే అంత పెద్దగా అడగరు. ఓకే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతుంటారు. 20 years లో ఫాస్ట్ గా గ్రోత్ అయ్యాం కదా మనం. ఆ. ఇది అంటే ఇక్కడ ఏంటంటే అంటే దాన్ని బట్టి లెక్కేసుకుంటారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు మేమే ఊరు వెళ్ళినా అడుగుతుంటారు అంతే, సొంత ఇల్లు ఉందా 100%. లేదా అని చెప్పాడు. ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ ఇల్లు కొనలేదా అంటారు. అంటే అది ఈజీగా ఇల్లు వాళ్ళు మీరు కొంటారు ఎలా అనేది. ఉన్నారు, అందరు బాగున్నారా లేదా, ఫోన్లే బాగా ఉన్నారా అని చెప్పి అడగరు. ఫస్ట్ వెళ్ళగానే ఇదే టాబ్లెట్ వేస్తారు. ఫస్ట్ వెళ్ళగానే ఇదే క్వశ్చన్ రేజ్ ఇదంతా పడిపోయి మనం అప్పులు చేసి ఏదో సొసైటీ చేసి- ప్రెషర్ అంటారు దాన్ని. అవును దాన్ని సొసైటీ ప్రెషర్లో పడి హౌస్ అనేది ఎక్కువ పెట్టి కొనేస్తారు. అవును ఎలాగో ఒకేసారి కొంటాం మనం, శాలరీ పెరుగుతుంది ఫ్యూచర్లో, లోన్ పెరగదు అన్న దాంతో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ₹1,00,00,000 బడ్జెట్ ఉన్నాడు, 1,50,00,000కి స్ట్రెచ్ అయిపోతారు అనమాట. ఆ స్ట్రెచ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ వెళ్ళిన రోజులు బాగానే ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మాత్రం అందరు దొరికిపోతారు. ఎస్. సో ఏంటి ఇది మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాండింగ్ అండ్ రేడియల్ రోడ్స్. సో ఈ రెండింటి మీద రియల్ ఎస్టేట్ కూడా డిపెండ్ అయ్యి ఉంది. ఈ రెండు కింద పూర్తి అయితే మటుకు కాస్త మార్కెట్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే గ్యారంటీగా ఏమైందంటే 2-3 ఇయర్స్ నుంచి పెద్ద ప్రాజెక్టులు ఏవి పెద్దగా అవ్వకపోవడం, అంటే పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో డిలే అవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా మార్కెట్ కూడా ఆగిందనమాట. దానివల్ల చూసుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే RRR ఏదైతే ఉందో వర్క్ స్టార్ట్ అయ్యి, ఓకే, రేడియల్ రోడ్స్ వర్క్ స్టార్ట్ అయ్యి, మెట్రో వర్క్ స్టార్ట్ అయితే కనుక గ్యారంటీగా మార్కెట్ అనేది ఆటోమేటిక్ దానికదే వస్తుంది. అంటే పబ్లిక్ ఏంటంటే ఎక్కడైతే ఉన్నారో ఓఆర్ఆర్లో అయితే పెద్దగా రేట్లు అయితే పెరగవు, ఇంకా వాస్తవం అది. ఎందుకంటే ఎంత అయితే పెరగాలో అంతవరకు పెరిగింది. ఓఆర్ఆర్ బయట ఏదైతే కొత్తగా రోడ్లు ఫామ్ చేస్తున్నారు, RRR కానీ రేడియల్ రోడ్ కానీ, దాని దగ్గర కొత్త మార్కెట్ అనేది వెతుక్కుంటారు అనమాట. అక్కడ వెళ్ళి విల్లా ప్రాజెక్టులు కానీ, అక్కడ ఉన్న పాత లేఅవుట్లో రీసేల్ ప్లాట్స్ కానీ, అక్కడ మెల్లిమెల్లిగా ఇండిపెండెంట్ హౌసింగ్ కల్చర్ కానీ, అఫోర్డబుల్ మార్కెట్ అనేది ఇంకా అక్కడే స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా పబ్లిక్ కొనలేదంటే ఇంకా మనం ఏం చేయాలి, మళ్ళీ RRR దాటిన తర్వాతే కొంటే ఈ 2-3 ఇయర్స్ మార్కెట్. వన్స్ కనుక ఆ రోడ్స్ కనుక ఫామ్ అయ్యి ఒక షేప్ వచ్చేసాయి అంటే మాత్రం మార్కెట్ నుంచి పద్ది. RRR వరకు అయితే ఎవరు కొనలేని పరిస్థితిలో మళ్ళీ తయారవుతుంది మార్కెట్ అనేది. కొంటే కనుక ఈ 2-3 ఇయర్స్లో ఏదైనా ఛాన్స్ డీల్స్ ఉంటే కనుక గ్యారంటీగా బేసిక్గా మార్కెట్ డల్గున్నప్పుడు రేట్లు తగ్గుతాయంటారు, కానీ ఇంచ కూడా తగ్గలేదు హైదరాబాద్. మార్కెట్ ఎప్పుడు అంతా మరీ తగ్గిపోదండి, హోల్డ్లో ఉంటుంది రియల్ ఎస్టేట్. మరీ 10 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటే ఇప్పుడు కూడా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు తగ్గించి అమ్ముకుంటారు. ఇప్పుడు పెళ్ళి ఉంది, ఫిక్స్ చేసుకుంటారు మ్యారేజ్, పిల్లలు అబ్రాడ్ వెళ్ళాలి, వాళ్ళు ఏంటంటే ఒక 10-20% డిస్కౌంట్లు అయితే ఇచ్చుకుంటారు. కానీ నేను రీసెంట్గా ఒక మంచి పొజిషన్లో రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తిని అడిగాను, ఏ సార్ మార్కెట్ పూర్తిగా డల్ అయింది అంటున్నారు పబ్లిక్, అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అసలు ముందుకు రావట్లేదు ఇన్వెస్ట్ చేయడానికి అన్నప్పుడు, మిడిల్ క్లాస్ పీపుల్తో మాకు అసలు పని లేదు, మా మార్కెట్ మాకు జరిగిపోతూనే ఉంది, సో మా టార్గెట్ అంతా అదే అని చెప్పి కూడా ఆయన. అంటే ఆయన లగ్జరీ సెగ్మెంట్లో ఉండుంటారు. అదే లగ్జరీ సెగ్మెంట్ ఉంది కాబట్టి ఆయన చెప్పింది. ఇప్పుడు బెంజ్ కార్లు అమ్మేవాడు ఉంటాడు, మారుతి కారు, హుండై కార్లు అమ్మేవాడు ఉంటాడు. లగ్జరీ సెగ్మెంట్ మార్కెట్ అనేది వేరు. అంటే కార్స్లో కానీ ఇందులో కానీ. ఇప్పుడు హౌసింగ్లో చూసుకుంటే లగ్జరీ సెగ్మెంట్ అంటే 1 crore నుంచి స్టార్ట్ అనుకుంటా. 1 crore బిలో అంతా కూడా మిడిల్ సెగ్మెంట్ ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా చూసుకుంటే. లగ్జరీ సెగ్మెంట్ అనేది అది ఎప్పుడు పెద్ద డోకా అనేది ఉండదు, ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది లగ్జరీ సెగ్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ జనరేషన్ డబ్బులతోనే వాళ్ళు కొనరు. వాళ్ళ తాతల దగ్గర నుంచి కొద్దిగా డబ్బుల్ని ఆస్తిపరులు ఉంటారు కదా ఊర్లలో, వాళ్ళు ఏంటంటే ఆ ఊర్లో పొలం ఏదో అమ్ముకొని ఈ పిల్లలకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే ఎఫర్ట్ చేసిన వాళ్ళే కొనుక్కుంటారు అన్నమాట దానికి. అందుకని ఆ మార్కెట్ అయితే జరగచ్చు. కోవిడ్ తర్వాత కూడా లగ్జరీ మార్కెట్ అనేది పెరిగింది యాక్చువల్గా. ఇప్పుడు వేరే స్టేట్లో ఉంటారు, వేరే స్టేట్లో కానీ వేరే డిస్ట్రిక్ట్లో కానీ అక్కడ అమ్ముకొని ఇక్కడ ల్యాండ్లు ఇక్కడ హైదరాబాద్లోకి ఇల్లు కావాలని చెప్పి కొనుక్కుంటారు అనమాట పిల్లల గురించి. ఒక 360 degrees హైదరాబాదే కాదు, త్రూఅవుట్ 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో 2 కోట్లు 3 కోట్లు ఇన్వెస్ట్ చేసే ముందు ఈ హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్ళి ఓ 10 ఎకరాలు 15 ఎకరాలు తీసుకుంటున్నారు. ఎందుకు అంటే భవిష్యత్ అంతా అగ్రికల్చర్ వైపే ఉండబోతుంది, అగ్రికల్చర్ ల్యాండ్కి ఎక్కలేని డిమాండ్ రాబోతుంది. ఇప్పుడు ఏ 10 మంది కూర్చి డిస్కషన్ జరిగినా కానీ ఆ రోజులే బాగున్నాయి, మళ్ళీ ఓ 10 ఎకరాలు మనకు ఉంటే బాగుండు అనే దగ్గరికి వెళ్ళిపోయి ఉన్న డబ్బుల్ని ఈ విధంగా కాకుండా అటువైపు మళ్ళీ ఇస్తున్నారు.
అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. అవునండి, వాస్తవం. ఇప్పుడు మీరు ఫ్రూట్ ప్లాంట్స్ చేసుకున్నా, లేకపోతే పౌల్ట్రీ ఇండస్ట్రీ చూసుకున్నా, అక్కడ ఏదైనా డిఫరెంట్ చిన్న చిన్న ర్యాబిట్స్ కానీ, లేకపోతే ఏదో ఒకటి ఈ గుడ్లు వ్యాపారం కానీ, లేకపోతే కోళ్ళు వ్యాపారం కానీ, ఏది చేసుకున్నా కానీ మంచి డబ్బులే వస్తున్నాయి దాంట్లో. చేసేవాళ్ళు లేరు వాస్తవానికి. కానీ బయట నుండి ఇప్పుడు బీహార్ నుంచి ఇక్కడ ఏం దాంట్లో తెచ్చుకొని జరుగుతుందంటే, పెట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ చిన్న విషయం, చేసేవాళ్ళు లేరు అని మీరు అన్నారు. అదే వ్యవసాయ భూములు అమ్ముకొని పొట్ట చేత పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాచ్మెన్లకి పనిచేస్తున్నారు. అవునా? అవును. అంటే ఏంటి, మనం తెచ్చుకున్నాం. అవునులేండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రేపు మనం అదే అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కున్నాం అనుకోండి, దాంట్లో ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటాం. అదే అన్నా శాలరీ మీకు. ఇప్పుడు బీహార్ నుంచి యూపీ నుంచి పెట్టుకొని వాచ్మెన్ పెట్టుకొని ఫ్యామిలీని పెట్టుకొని ఒక 15,000 20,000 ఇచ్చి వాళ్ళ చేత అగ్రికల్చర్ చేస్తున్నారు చాలా మంది. నేను అనేది ఏంటంటే సార్, చాలా మంది 300 స్క్వేర్ యార్డ్స్ 500 ఇట్లా తీసుకొని మీకు అందులో ఫ్రూట్ ప్లాంట్స్ ఇస్తా అని చెప్పి ఫ్రూట్ ప్లాంట్స్ అవి ఒక 2 మొక్కలు ఇవి 2 మొక్కలు పెట్టి అవి ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్గా 300-400లో అంత వర్కౌట్ అవ్వదని తెలుసు సార్. అయినా కానీ మనం తినడం వరకే ఉంటుంది. అది ఎప్పుడు అవి రావాలి ఎప్పుడు. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఈ 10 మొక్కలు 15 మొక్కలు కాదయ్యా, ఓ 10 ఎకరాలు కొనుక్కుంటే మీరు ఒక పెద్ద తోట అక్కడ వేసుకోవచ్చు. మోడర్న్ అగ్రికల్చర్. అదే సార్, అగ్రికల్చర్ ల్యాండ్ డిమాండ్ పెరుగుతుంది అంటున్నాను నేను. అది ఇప్పుడు క్లబ్ అయ్యి ఐటీ పీపుల్ కూడా చాలా మంది ఇప్పుడు 2 acres కింద 5 acres కింద క్లబ్ అవ్వడం, 5 to 6 members కొనుక్కోవడం, దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టడం, ఒక వాచ్మెన్ పెట్టుకోవడం, అప్పుడప్పుడు వీకెండ్ ఎవరో ఒకళ్ళు వెళ్తుంటారు, గ్రూప్ లో ఫోటో పెడుతుంటారు, వాళ్ళు సాటిస్ఫై అవుతుంటారు. ఇది జరుగుతుంది ట్రెండ్ అనేది. అది మంచిది. అది కూడా ఎందుకు వచ్చిందంటే నాకు కూడా అది అంటే డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ హైవే వైపు తీసుకుందాం, అక్కడ నుంచి ఒక 200 kilometers దాకా తీసుకుందాం కంప్లీట్గా. ఆ ఏరియా మొత్తం మీద ఐటీ ఎంప్లాయీస్ తీసుకున్నాం అంటే ఎంతో కొంతమంది ఆ సర్కిల్ ఉంటుంది ఒకటి. అవునా? ఆ సర్కిల్ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కడో కొనేసి ఓ 10 మంది కలిసి ఓ 10 ఎకరాలు కొనేసి తలా ₹1 కోటి వేసుకొని 10 కోట్లు పెట్టి ఓ 10 ఎకరాలు కొన్నారనుకోండి, ఆ రూట్లో ఈ 10 మంది ఏదో ఒక టైంలో వెళ్తూనే ఉంటారు. అదే అన్నాను మీకు, వీకెండ్ ఎవరో ఒకళ్ళు వీక్ ఏదో పని, అంటే అగ్రికల్చర్ పని మీద కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళటానికో ఏదో కనీసం ఒక సెక్యూరిటీ అనేది అక్కడ కనపడుతూనే ఉంటుంది. అండ్ ఈ 10 ఎకరాలు కూడా ఏంటంటే ఎవరి పేరు మీద వాళ్ళదే ఉంటుంది. ఎవరి పేరు మీద వాళ్ళదే ఉంటుంది. ఎవరి పొజిషన్ వాళ్ళు తీసుకుంటారు, ఎవరి సర్వే వాళ్ళు చేయించుకొని ఆ స్టోన్స్ కానీ ఫెన్సింగ్ కానీ వేసుకుంటారు. కానీ అగ్రికల్చర్ చేసేటప్పుడు మాత్రం అంతా క్లబ్ అయ్యి ఎవరో ఒకళ్ళు బీహార్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక ఫ్యామిలీని పెట్టి వాళ్ళ చేత అగ్రికల్చర్ చేయించి అవే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి వీళ్ళు వాడి, ఆ ల్యాండ్ కూడా ఇంతలోపు ఏంటంటే అగ్రికల్చర్ చేస్తుండగా వీళ్ళకి రేటు అనేది పెరుగుతుంది అనమాట. పొద్దున్న ఓల్డేజ్ హోమ్ కింద కానీ వీళ్ళు వెళ్ళి ఉండొచ్చు అక్కడ. ఒక గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ లా కట్టుకొని అప్పటికి అలాగ ఒక 20 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత వీళ్ళు జాబ్ లేనప్పుడు వెళ్ళి అక్కడ ఉండొచ్చు ఫామ్ హౌస్ కట్టుకొని. ఇప్పుడు అందరూ ఆలోచన కూడా అలా ఉంది. ఇప్పుడు కూకట్పల్లి, ప్రగతి నగర్ ఇవన్నీ మియాపూర్ ఇదంతా ఒక గందరగోళం ఉంటుంది అక్కడికి పోతే. అంటే ఫస్ట్లో బాగుంది అందరికీ, ఇది హైదరాబాద్లో ఉంటున్నా ఇల్లు కొనుక్కున్నాం కూకట్పల్లి మియాపూర్ అని. ఈ వాతావరణం నుంచి ఎప్పుడు బయటపడదా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. మేము ఎప్పుడు ఐడెంటిఫై చేస్తామండి, ఆ ఏరియాస్ అన్ని కూడా ప్యాక్ అవుతాయి కూకట్పల్లి వెనకాలని చెప్పి చాలా మంది చెప్పడం కూడా జరిగింది అనమాట. అంటే కోవిడ్ తర్వాత కూడా చాలా మంది పీపుల్ వచ్చేసారు ఏపీ నుంచి, బయట నుంచి మైగ్రేట్ అయ్యారు. నెక్స్ట్ కార్స్ కూడా చాలా మంది కొనుక్కున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ వీక్ ఉంది వాస్తవానికి. బస్సెస్ అవి తక్కువ తిరిగితే ప్రతి ఒకళ్ళు వెళ్ళినా కార్ వేసుకొని వస్తారు. దానివల్ల ఏంటంటే రోడ్స్ అనేది పెద్దగా అవ్వలేదు, అదే రోడ్స్ ఉండిపోయి కార్స్ అనేవి ఒక 10 times ఎక్కువ అయ్యాయి లాస్ట్ 5 years లో. అంటే ఆ ఏరియాలో 1000 కార్స్ ఉన్నవి ఇప్పుడు 10,000 కార్స్ అయ్యాయి అనుకోండి. రోడ్స్ అనేవి అంతే ఉంది సైజ్ అనేది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు బెనిఫిట్? నేను అనేది అంటే, ఒకవేళ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక ఇల్లు లేకుంటే ఒక విల్లానో లేకపోతే ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నాం, ఇలాంటి డబ్బులన్నీ తీసుకుని పోయి అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటే అట్లీస్ట్ 10 years అంటున్నారు, 5 years అని మీరు అంటున్నారు. అది కూడా 5 years తర్వాత కూడా సేమ్ పెరుగుతుంది. చెప్పలేము. ఒక్కసారి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, అక్కడ అది ఊహకందని రేటు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా హైదరాబాద్ చుట్టుపక్కల జరిగింది మొత్తం అదే కదా. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏంటంటే కొద్దిగా మన కెపాసిటీ ఉన్నదే కొనుక్కోవాలి వాస్తవానికి. ఎందుకు సార్? ఎందుకంటే అందులో లీగల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉంటాయి. దేనికి లీగల్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పండి? అంటే ఫార్మర్స్ తో కానీ ఇది కానీ మేము చూస్తుంటాం కదా సార్, గ్రౌండ్ లో చూస్తే కనుక కొద్దిగా మీకు అపార్ట్మెంట్ కి లేఅవుట్ ఓకే, కొద్దిగా బెటర్ సేఫ్టీ వైజ్ చూసుకుంటే కనుక లాస్ట్లో వచ్చేది కొద్దిగా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కొద్దిగా రేట్లు పెరగడం తర్వాత లోకల్లో కొద్దిగా చిన్న చిన్న ఇష్యూస్ రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రతి స్టేట్లో కూడా జరుగుతుంటాయి. దాన్ని ఒక మేనేజ్ చేయగలం, మనం గట్టిగా నుంచోగలం, మనం రెగ్యులర్గా చూసుకోగలం, దాన్ని మెయింటైన్ చేయగలం అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. డబ్బున్నోడికి అన్నీ చెల్లుతాయి. మీకు కోర్టుకైనా వెళ్తాడు, ఏదో గోడ కట్టేసుకుంటాడు, లేకపోతే
ఆ సర్వే చేయించుకోగలరు, వాళ్ళకి ఆ కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక ఇష్యూ వచ్చినా దాన్ని కోర్టుకి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, సార్ట్అవుట్ చేసుకోవాలి, మనం దక్కించుకోవాలన్నా డబ్బులు ఉండాలి ఈ రోజుల్లో. ఓకే, అదైనా చేసుకోగలరు వాళ్ళు. కామన్ జనరల్ పీపుల్ వచ్చి అది చేసుకోలేరు వాళ్ళు, అవ్వదు కూడా. వాళ్ళందరూ వెళ్తే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, ఫ్యూల్ డబ్బులు చూసుకుంటాడు, అక్కడికి వెళ్ళడానికి 1000-1500 ఖర్చు అవుతుంది. ఒకసారి వెళ్తాడు ఫస్ట్ టైం, 2 సార్లు వెళ్తాడు, 3ఓసారి వెళ్ళాడు, ఈయన వాచ్మెన్ని పెట్టలేడు. నెక్స్ట్ అక్కడ లోకల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి, అక్కడ ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి అది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఫెన్సింగ్ వేసుకోవాలి. మొత్తం ఫెన్సింగ్ ఒక 1 ఎకర్కి వేయడానికి ఎంత అవుతుంది, 1 lakh పైన ఉంటుంది. ఆ ఫెన్సింగ్ ఇరిగిపోతే మళ్ళీ ఫెన్సింగ్ వేసుకోవాలి. కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఎన్ని లక్షలు అవుతుంది మీకు. అంటే ఏంటంటే ఈ క్లబ్ అయ్యి మీరు అన్నారు కదా, ఈ క్లబ్ అయ్యి చేసుకునే వాళ్ళకి అది బెస్ట్ ఆప్షన్. ఒక ₹1 కోటి పెట్టుకొని ఒక 10 మంది లైక్ మైండెడ్ పీపుల్ ఉండి, మేము ఒక 15 సంవత్సరాలు అమ్మాం పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు ఓకే. అందులో కూడా మళ్ళీ ఒక్కొక్కరు లెఫ్ట్ అయ్యారు అనుకోండి, నాకు అవసరం ఉంది అనుకుంటే మళ్ళీ తలనొప్పి. అది ఎలా అమ్ముతారు, మధ్యలో కూడా అమ్ముదాం అనుకుంటే ఇటు పక్క కూడా ఒప్పుకోడు. అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి, ఒక 15 years 10 years మినిమం హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి, దాన్ని మెయింటైన్ చేస్తుండాలి, అక్కడ బోరు ఫ్యామిలీస్కి శాలరీస్ ఇస్తుండాలి. ఇవన్నీ చేసుకుంటే కనుక గ్యారంటీగా అదే టాప్. కానీ ఈ రోజుల్లో చేయగలరా లేదన్నది వాళ్ళ ఇష్టం. అది అందుకే మీకు చూడండి, కెపాసిటీ ఉన్న వాళ్ళు కొంటారు దాంట్లో. ప్రతి ఓడు కామన్ మ్యాన్ వెళ్ళి దూరపడు దాంట్లో. మేము కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కొంటుంటాం కదా, మాకు తెలుసు అవన్నీ, మేము పడ్డాం కాబట్టి చెప్తున్నాం. స్టార్టింగ్లో ఉన్న స్పీడు అది తర్వాత ఉండదు, మెయింటైన్ చేయగలరు. దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు అన్నట్టుగా అగ్రికల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి, ఇక డబ్బుల గురించి చూడకూడదు దాంట్లో. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు, అది మనం ఎలాగైనా పండించాలి అని చెప్పి చూసుకొని దాని మీద ఇంట్రెస్ట్. ఆ ఫీలింగ్ వేరు. అదే 300 గజాల స్థలం మీద ఉన్న మైండ్ సెట్ 3 ఎకరాలు ఉన్నదంటే అది వేరు. అదే అన్న, ఈ 10 members కూడా అదే సిటీలో ఉంటారా, లేకపోతే వీళ్ళు బయటకు వెళ్తారా, వీళ్ళు అందరు కలిసి ఉంటారా? వాళ్ళ జీవితం అంతా అక్కడ బెటర్లేండి. వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని కొనుక్కునే వాళ్ళంతా. సో అదే జీవితం మొత్తం అంత సంపాదించినంత అక్కడైతే పెట్టే అవకాశం అందరూ లైక్ మైండెడ్ ఉంటే అవుతుంది. దాంట్లో ఒకడైనా మళ్ళీ ఇది ఉండి చెప్పలేము. అదంతా అది పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంటే ఎవరు అట్లా చెప్పగలరు. సొంత అన్నదమ్ములే కలిసి కొనుక్కోరు ఈ రోజుల్లో. నా దగ్గర చాలా మంది వస్తుంటారు, రేట్లు పెరిగే కొద్దిగా ఆటోమేటిక్ మైండ్ సెట్ మారిపోతుంది. సొంత అన్నదమ్ములకి రోజు పడని రోజుల్లో ఎవరో బయట వాళ్ళు 10 మంది ఒకే మైండ్తో ఉంటారు అనేది ఒక్కొక్కసారి అవుతుంది. ఒక్కొక్క దగ్గర కొన్నారు కూడా చాలా మంది. అలా కొన్ని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అలా కొన్ని కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 13 నెలల తర్వాత 4th సిటీ అనౌన్స్ చేశారు. 13 నెలల తర్వాత శంకుస్థాపన చేశారు. ఇది ఎప్పటికి పూర్తయింది ఏంటి అని చెప్పి అందరికి ఉంది. అంటే పూర్తవడం అనేది ప్రాసెస్ అండి. అది ఒకే రోజు 4th సిటీ ప్లాన్ ఏంటి సార్? 4th సిటీ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మనకు గచ్చిబౌలి, ఇటు బుద్ధివేలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, దాని తర్వాత ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది ఇక్కడే శ్రీశైలం హైవే, సాగర్ హైవే మధ్యలో ఒక 12,000 to 20,000 acres గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. దాన్ని ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఫార్మా సిటీ అని చెప్పి అనౌన్స్ చేశారు. దాని తర్వాత బల్క్ డ్రగ్ పర్మిషన్ అది రాలేదన్నమాట అప్పుడు టీఆర్ఎస్ టైంలో. రాకపోతే ఏం చేశారంటే చాలాసార్లు లెటర్లు రాశారు, అది అవ్వలేదు. దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఇంతలోపు ఏమైందంటే, ఈ ప్రాసెస్లో ఆ ల్యాండ్ వచ్చి ఏంటంటే ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో వచ్చేసింది. ఓకే, క్రమేపీ జనం తిరగడం వల్ల సిటీ కూడా ఆల్మోస్ట్ తుక్కుగూడ, కందుకూరు వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ప్రైమ్ ల్యాండ్ని మళ్ళీ ఫార్మా సిటీకి వాడడం ఎందుకు, ఇక్కడే మంచి కంపెనీలు పెట్టుకుంటే అది ఫ్యూచర్లో మన తెలంగాణ యువతకి కానీ ఇది పనిచేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఏం చేశారంటే, ఇది ఓన్లీ ఫార్మా సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ అని చెప్పి దాంట్లో ఏం చేశారంటే, ఒక పక్క ఫార్మా, ఒక పక్క ఏఏ సిటీ అని చెప్పి, స్పోర్ట్స్ సిటీ అని, స్కిల్ డెవలప్మెంట్ సిటీ అని చెప్పి అంతా కూడా దాన్ని ఒక లేఅవుట్ కింద అనుకొని ఆయన ఏంటంటే డిజైన్ చేసుకొని దాన్ని అన్నీ కలిపి పెడదాము. ఎలాగో సిటీకి దగ్గర వచ్చేసింది కదా, మనం డెవలప్ చేసేటప్పటికి ఎలాగో RRR వరకు కలిసిపోద్ది, అది కడతాల వరకు అటుపక్క కూడా కలిసిపోద్ది అనమాట. అందుకని ఏం చేశారంటే, దాన్ని ఒక ప్లాన్ అనుకొని ఏంటంటే దాని పేరు మార్చి ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టారు అనమాట. మొత్తానికి అది గవర్నమెంట్ ల్యాండే, అందులో ఏ కంపెనీలు వచ్చినా మనకు మంచిదే. నెక్స్ట్ ఏంటంటే 4th సిటీ అనౌన్స్ చేసిన కాడి నుంచి ఇటు ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే మీద కాస్త ఎఫెక్ట్ చూపించింది. పబ్లిక్ డైవర్షన్ మారింది.
అలాగని ఏం లేదండి. ఏ రోడ్‌లో కొనుక్కున్న వాళ్ళు ఆ రోడ్‌లో కొనుక్కుంటారు. అలాగని ఏం లేదు. అప్పుడు ఫార్మాసిటీ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అక్కడ నడిచింది బిజినెస్ వాస్తవం. దాని తర్వాత ఏంటంటే మెల్లిగా మళ్ళీ రేట్లు పెరిగిన తర్వాత ఆగుతది. మీకెలా ఉంటదండి మార్కెటు, స్టార్టింగ్‌లో ఫస్ట్ టైమ్ కొంటారు కదా తక్కువలో, అక్కడి నుంచి ఒక 6 మంత్స్‌లో సాచురేట్ అవుతాయి రేట్స్. సాచురేట్ అయిన తర్వాత మళ్ళీ సేల్స్ అనేవి కొద్దిగా స్లో అవుతాయనమాట. మళ్ళీ డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతది కదా! అక్కడ ఒక కంపెనీ రావడం, జరగడం, రోడ్డేయడం, వర్క్ జరగడంతో మళ్ళీ కొద్దిగా వెళ్తుంటదనమాట. అది కామన్‌గా జరిగేదే ఎక్కడైనా గాని. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కూడా కొద్దిగా రేట్లు పెరిగున్నాయి కొన్ని చోట్ల. కొన్ని చోట్లయితే ఇప్పుడు కొత్తగా రేడియల్ రోడ్ అది ఏస్తున్నారు కాబట్టి అక్కడ ప్రైజింగ్ ఎలాగుంటది, టికెట్ సైజింగ్ ఎలా ఉంటది, దాన్ని బట్టి చూడొచ్చనమాట. అంటే డెవలప్‌మెంట్ జరిగే బట్టే మనం అంచనా ఏయగలం. ముందే మనం దాన్ని పూర్తి ఎండింగ్‌కెళ్ళిపోలేమనమాట. ఇప్పుడే కదా స్టార్ట్ చేశారాయన. అంటే ఇది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు సాగర్ హైవేకి కూడా కాస్త డిమాండ్ పెరిగింది. అప్ టు మాల్ వరకు దాదాపు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది చూపిస్తుంది. తక్కువ ప్రైస్‌లో ఉన్నాయి ఇప్పుడు అక్కడే. తక్కువ ప్రైస్‌లో ఉంటే గ్యారంటీ కొనుక్కోవచ్చు. ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మరీ ఎక్కువకెళ్ళిపోయి కొనుక్కొని మళ్ళీ బాధపడి అక్కడ అనుకున్నంత రేంజ్‌లో జరగలేదని చెప్పి అనుకోవడం కంటే తక్కువలో పెట్టి ఇప్పుడు కొనుక్కోవచ్చు. మళ్ళీ డెవలప్ అవుతుంటది కదా! మధ్యలో 2, 3 ఇయర్స్‌తో షేప్ తెలుస్తది మనకి. షేప్ తెలిసినప్పుడు ఎక్కువ పెట్టైనా కొనొచ్చు. అవును. డెవలప్‌మెంట్ జరుగుతున్నప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తది. ఇది ఇంత పెట్టి కొనొచ్చు. ఇంకా సేఫ్ జోన్‌లో ఉన్నాం మనం. ఇంక రేట్లయితే దీనికంటే తగ్గవు, ఇంక పెరుగుతాయని చెప్పి ఇంకో స్టెప్ ఎక్కి ఇంకో లేయర్ ఉంటదనమాట. అదొకటి కొనుక్కోవచ్చు. అంటే ఫస్ట్ టైమ్ ఒక ఆప్షన్ ఇస్తది. మిడిల్‌లో ఒక ఆప్షన్ ఇస్తది మనకి. అవును. అది కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకేముండదు. కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత పెరగాలో అంత కూడా పెరిగిపోయి ఉంటదనమాట. అది. ఫ్యూచర్ సిటీ అనేది గ్యారంటీగా మంచిదే. దాన్ని బట్టి ఓన్లీ అటుపక్కే డెవలప్ అవుతాం అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఫ్యూచర్ సిటీ అనుకున్నట్లుగా జరిగితే మరొక కొత్త ప్రపంచం చూడబోతున్నాం హైదరాబాద్. అంటే ప్లేస్ అయితే మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది అటువైపు. షిఫ్ట్ అంటే కొత్తోళ్ళు షిఫ్ట్ అవుతారు. కొత్తగా మీరు అన్నారు చూడండి ఇప్పుడు ప్రగతి నగరు ఇవన్నీ ఎట్లా క్లమ్జీగా అయిపోయినాయో వీళ్ళు కూడా అటువైపు వెళ్ళడానికి ఇష్టపడతారు ఇంకా. అవును, అందరూ వెళ్తారు. అంటే జాబ్స్ బట్టి ఉంటుంది కదా, వాళ్ళు జాబ్స్ బట్టి, డిస్టెన్స్ బట్టి ఓన్లీ అదొకటే డెవలప్ అవుతుంది మీకు. ఇటు ఇప్పుడు గచ్చిబౌలి నుంచి చూసుకొని మన కార్ వేసుకొని వస్తుంటే గచ్చిబౌలి నుంచి ఇప్పుడు కొత్తగా రేడియల్ రోడ్డు ఒకటి తీస్తున్నారు కదా, శంకరపల్లి సైడ్ ఆల్రెడీ అయిపోయింది. దాని గురించి మాట్లాడద్దు ఇప్పుడు. మనం మోయినాబాద్ సైడ్ 111G ఉంది, చేవెళ్ళ సైడ్, అక్కడ కూడా రోడ్డు పడలేదు. ఇంకో రోడ్డు షాబాద్ రోడ్డు ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు బుద్ధివేల్ ఐటీ పార్క్ నుంచి షాబాద్కి ఒక రోడ్డు తీస్తున్నారు పరిగికి. ఆ రోడ్డు కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ బెంగళూరు హైవే ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ నాగారం రూటు, నెక్స్ట్ శ్రీశైలం రూటు. అంటే మార్కెట్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఐటీ నుంచి ఇలాగ వచ్చేసి వాళ్ళు సెంటర్నే చూసుకుంటారు ఇప్పుడు కూడా. మరీ కంపెనీ దగ్గరికి వెళ్ళి కొనుక్కోరు జనం కూడా. ఎందుకంటే వీళ్ళు కూడా సిటీలోకి రావాలి కదా రేపు పొద్దున్న. అందుకని ఏంటంటే వీళ్ళు ఏం చూసుకుంటారంటే వీళ్ళందరూ సిటీలోకి ఈజీగా వచ్చే హైవే ఏంటంటే బెంగళూరు హైవే. బెంగళూరు హైవే సెంటర్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఐటీకి ఫ్యూచర్ సిటీకి సెంటర్ రోడ్ ఏంటి మీకు? బెంగళూరు హైవే. అది కూడా ఎయిర్పోర్ట్ ఉంది, వెనకాల టౌన్స్ కూడా ఉన్నాయి, మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. అందుకని ఇది సెంటర్ తీసుకుంటారు, దీని సెంటర్ లొకేషన్ చేసుకుంటారు. కొంతమంది మీ ఇల్లు కట్టుకోము, మేము ఆ ఫ్యూచర్ సిటీ మాకు కావాలి, ఫ్లేవర్ఫుల్ కావాలంటే అక్కడ దగ్గర కూడా వెళ్తారు అనమాట. కానీ అక్కడ కూడా చూడాలి కంపెనీస్ ఎలా వస్తాయి, టికెట్ సైజ్ ఏంటి, వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి కూడా ఒక మార్కెట్ అనుకోవచ్చు దాన్ని కూడా. కానీ ఇప్పుడు కొనుక్కోవడం మంచిదే. రేట్లు తక్కువ ఉంటే మాత్రం గ్యారెంటీ కొనుక్కొని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా కొనుక్కొని వెయిట్ చేయడం అంటే మంచిదే. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఏంటంటే అనుకున్నంత రేంజ్లో జరగలేదు అనుకోండి, వీళ్ళు మళ్ళీ కొద్దిగా మార్కెట్లో మళ్ళీ నెగిటివ్ అనేది వస్తుంది అన్నమాట. హైటెక్ సిటీలు అంటే ఐటీ హబ్స్ రాజేంద్ర నగర్లో రాబోతున్నాయి. ఇంకా భవిష్యత్ అంతా రాజేంద్ర నగర్ వైపే ఐటీ ఉండబోతుంది అంటే. అవునండి, ఇప్పుడు రాజేంద్ర నగర్కి గచ్చిబౌలికి ఎంత దూరం ఉంది మీకు? మీరు రెగ్యులర్ తిరిగి 10 minutes 15 minutes ఉంది, అంతా కలిసిపోయింది. అది అంటే ట్రావెల్ టైం ప్రకారం కలిసిపోయింది. అంటే అంతవరకే ఉంది కదా. ఇప్పుడు ఎక్కడ మీరు అనేది ఆ ఫ్లైఓవర్ ఏదో వస్తుంది, ట్రంపెట్ దాటైతే ఉండదు ఇంకా. అది ఓన్లీ అదేంటంటే ఆపోజిట్ 111G హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఉంది కదా, ఏదైతే మనం ఇప్పుడు గచ్చిబౌలి నుంచి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ట్రంపెట్ చేస్తున్నారు కదా, అదంతా బుద్ధివేల్ ఐటీ పార్క్. మనకి నెట్ లో కూడా కొడితే TSIIC బుద్ధివేల్ ఐటీ పార్క్ అని చెప్పి వస్తుంది అన్నమాట. అంటే ఐటీ అటువైపు షిఫ్ట్ అటుపక్క కూడా 30+ crores కొన్నారు ఎక్కడ. ఐటీ అంటే కొత్త కంపెనీలు వస్తుంటాయి కదా మీకు, వస్తున్న దగ్గర అలా ముందుకెళ్తుంటది మీకు. ఒక 3-4 years లోనే చాలా చేంజెస్ చూడబోతుంది. చాలా చేంజెస్ చూడొచ్చు అక్కడ రేట్ కూడా ఇప్పుడు తక్కువలో ఉంది. ఇప్పుడు నియోపోలిస్ కోకాపేట ఆల్రెడీ ఎంత పెరగాలో అంత పెరిగి ఉన్నాయి. అక్కడ కామన్ మ్యాన్ కొనలేని పరిస్థితి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కూడా ఏంటంటే 111G ఉంది. మళ్ళీ ఇటుపక్క తిమ్మాపూర్, నాగారం, తుక్కగూడనే వెళ్ళాలి అనమాట. దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకోండి. మళ్ళీ శంషాబాద్ టౌన్ కూడా 111G ఉంది. అంటే దాని మట్టుకు ఎగ్జామ్షన్ ఉంది. ఏదైనా సిటీకి అయితే ఫ్యూచర్ అయితే చాలా బాగా కనపడుతుంది. ఈ అనవసరమైన అపోహలతో ఉండే వాళ్ళే
ఏంటి గ్రోత్ అయితే ఎక్కడ ఆగలేదు, ఆగదు. హైవేలు ఆగలేదు, చాలా అనౌన్స్మెంట్లు వచ్చాయి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా. ఏవేవి లాస్ట్ గవర్నమెంట్లో ఎక్కడెక్కడ మిస్ అయ్యారో కొన్ని ఇప్పుడు రైల్వే టెర్మినల్స్ వచ్చాయి, మీకు ఐడియా ఉంది కదా. మన శంషాబాద్ దగ్గర జూకల్ దగ్గర ఒకటి ఇచ్చారు, శంకర్పల్లి పటాన్ చెరువు దగ్గర నాగులపల్లి దగ్గర ఇచ్చారు, కొల్లూరు దగ్గర. నెక్స్ట్ ఏమో దబీపూరా అని చెప్పి ఇటు మేడ్చల్ దగ్గర, మేడ్చల్ నెక్స్ట్ స్టాప్లో ఇచ్చారంట, దబీపూర్ అని చెప్పి ఇచ్చారు, దబిల్పూర్ అని చెప్పి. 3 టెర్మినల్స్ వస్తున్నాయి. అంటే చర్లపల్లి మోడల్లో, సికింద్రాబాద్ మోడల్లో 3 రైల్వే టెర్మినల్స్ ఓఆర్ఆర్ టు త్రిబుల్ ఆర్ మధ్యలో వచ్చేవి. ఓకే, ఒకసారి చూడండి 3 టెర్మినల్స్ కనుక వస్తే మీకు సిటీ వెళ్ళి మీరు ఇంకా ట్రైన్ ఎక్కాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా బయట ఓఆర్ఆర్ బయట ఒక సిటీలు అనేది తయారవుతున్నాయి అనమాట, ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో. ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, ఓఆర్ఆర్కి అనుసంధానం ఉంది. ఐటీ ఎక్కడుంది, ఓఆర్ఆర్కి అనుసంధానం ఉంది. ఫ్యూచర్ సిటీ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది, ఓఆర్ఆర్ బయట వస్తుంది. టీసీఎస్ ఆదిబాటలు కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడు నియోపోలిస్ కానీ, ఇదంతా కూడా ఓఆర్ఆర్ దగ్గర ఉంది. అంటే ఓఆర్ఆర్ బయట ఉంటే జస్ట్ 20-30 మినిట్స్లోనే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అక్కడే పక్కనే కొనుక్కోవాలి, జీవితాంతం అప్పులు చేసుకొని బతకాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. బయట వెళ్ళినా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 360 డిగ్రీ డెవలప్మెంట్ అయితే అవుతుంది. అందులో 180 డిగ్రీస్ ప్రీమియం. వెస్ట్ సౌత్లో అంటే వెస్ట్ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది, సౌత్లో రాబోతుంది. ఫ్యూచర్ సిటీ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, మాల్స్ కూడా శంషాబాద్లో 3 మాల్స్ వస్తున్నాయి. అపర్ణావల్ది ఒకటి ఆల్మోస్ట్ అయిపోయింది, అపర్ణావల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, లానా ఎక్స్లేటర్లు ఇవి కూడా అయిపోయాయి. 3 to 6 monthsలో అది ఓపెన్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్లో కూడా ఇంటర్చేంజ్ మాల్ అవుతుంది, 20 acres పెద్ద మాల్, ఇంటర్చేంజ్ మాల్. నెక్స్ట్ ప్రెస్టేజ్ సిటీ ఉంది, అలాగే కోకపేట దగ్గర కూడా డెవలప్ అవుతుంది. అందుకని ఏంటంటే కామన్ మ్యాన్ ఏంటంటే కొద్దిగా బ్రాడ్గా ఆలోచించి కొద్దిగా బయటకు వెళ్ళి ల్యాండ్ కొనుక్కొని పెట్టుకొని ఒక 5-10 తర్వాత ఇల్లు కట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడే కావాలి మాకు కాస్ట్లీ ఏరియాలు అనుకుంటే మనం ఏం చేయలేం దానికి. అదే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అనవసరమైన అపోహాలు పోకుండా గ్రోత్ అయితే ఆగలేదు సార్. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే మిస్ అయ్యారో రేడియల్ రోడ్స్ కానీ, రైల్వే టెర్మినల్స్ కానీ, బస్ టెర్మినల్స్ కానీ, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అవుతుంది అనమాట. కాకపోతే సెంటిమెంట్ అనేది కొద్దిగా డౌన్లో ఉంది. పబ్లిక్ ఏంటంటే ఇంకా అదే మైండ్లో ఉండిపోయారు. అంటే ఎవరు వచ్చినా అలాగే ఉంటుంది. ఫస్ట్ టైం సీఎం అయ్యారు కదా రేవంత్ రెడ్డి గారు, అది ఏంటంటే ఈయన కొద్దిగా ప్రూవ్ చేసుకునే టైం స్టార్ట్ అయ్యిందనమాట ఈ 3 years అనేది. కేసీఆర్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. సెకండ్ టైం విపరీతం పెరిగింది. 2014 నుంచి 17 వరకు మార్కెట్ లేదు. కేసీఆర్ గారిని చూసి అప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తారా అని చెప్పి భయపడి ఎవరు పెట్టలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ టైం సీఎం అయ్యారు కాబట్టి ఆయన పాలసీ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి, అసలు చేయగలరా లేదా అని జనం అయితే ఆ మైండ్ అయితే ఉంటుంది అనమాట. పబ్లిక్ జనరల్గా అదైతే ఉంటుంది ఫస్ట్ టైం సీఎం అయిన వాళ్ళకి. నెక్స్ట్ టైం ఆయన సెకండ్ టైం వస్తే కనుక ఇంకా బాగుంటుంది. అంటే కంటిన్యూ అవుతాయి ప్రాజెక్ట్స్. లేదు ఇంకో గవర్నమెంట్ వచ్చినా కానీ ఇంకా బాగుంటుంది. రెండు బాగానే ఉంటాయి, అలాగేం లేదు. హైదరాబాద్ గ్రోత్ అయితే ఎవరు ఆపలేరు అన్నమాట దాంట్లో చూసుకుంటే. ఎందుకంటే ఈయన చేసే ప్రాజెక్ట్స్ ఈయన కంటిన్యూ చేస్తారో, అదే ప్రాజెక్ట్స్ అవి కంటిన్యూ అవుతుంటాయి. రేడియల్ రోడ్స్ అనేది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే ఓన్లీ హైవేలే రేట్లు పెరిగిపోకుండా ఎక్కడైతే 2 హైవేలకి మధ్యలో ఒక రేడియల్ రోడ్స్ అలా ప్లాన్ చేస్తున్నారో దానివల్ల కూడా ఏంటంటే సిటీ ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. మీకు బస్ టెర్మినల్ కూడా ఇచ్చారు ఇక్కడ ఆరంగర్ దగ్గర, శంషాబాద్కి ముందు ఆరంగర్ దగ్గర సౌత్ బస్ స్టాండ్ ఒకటి ఇచ్చారనమాట. ఆరంగర్ ఏదైతే పరివార్ డాబా ఉంటుందో దాని పక్కన 7 acres అనమాట అది. అక్కడ హైకోర్టు కూడా మన శంకుస్థాపన జరగడం జరిగింది. అది కూడా 1-2 yearsలో కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఉస్మానియా హాస్పిటల్ ఒకటి అవుతుంది. గ్రోత్ అయితే ఆగలేదు హైదరాబాద్, మనమే ఆగాము, మన మైండ్ ఆగింది. ఎన్ఐ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇన్వెస్టర్స్ ఎంత ఎవరు అవడన్నా కాదన్నా వాళ్ళ మార్కెట్ చాలా పెద్దది. కానీ ఇప్పుడు ఎటు చూసినా కానీ యూఎస్లో కావచ్చు, యూకేలో ఇదంతా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో మార్కెట్ మీద ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటే కొద్దిగా ఉంటుంది స్టార్టింగ్లో అనేది. వాళ్ళు ఒక మైండ్కి వచ్చి ఫిక్స్ అవుతారు కదా ఒక బడ్జెట్ అనేది, దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా జరిగేది అది. కాకపోతే ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా అక్కడ పెట్టరు నాకు తెలిసి. కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇండియాలోనే కొనుక్కుంటారు, ఓన్ కంట్రీలో కొనుక్కుంటారు. ఓన్ కంట్రీలో కొనుక్కున్నప్పుడు బెస్ట్ సిటీ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. వెదర్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా, మెడికల్ పరంగా, కనెక్టివిటీ పరంగా ది బెస్ట్ సిటీ ఏంటంటే హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. సౌత్లో మనకి, నార్త్లో చూసుకుంటే ఆల్రెడీ రేట్లు పెరుగున్నాయి కాబట్టి నార్త్లో, మన సౌత్ వాళ్ళు పెద్ద నార్త్లో వెళ్ళి ఉండరు కాబట్టి కల్చర్, లాంగ్వేజ్ అన్ని ప్రాబ్లమ్స్ కాబట్టి హైదరాబాద్కి 360 degrees ఎక్స్పెన్షన్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఏంటంటే హైదరాబాద్లోనే పెడతారు. ఇంకా అయితే బడ్జెట్ తగ్గుతుంది అంతే. భవిష్యత్తులో సెకండ్ క్యాపిటల్ ఆగిపోతుందా ఏంటి? లేదు సార్, జనం పెరుగుతున్నారు సార్. ఇప్పుడు రాజధానిగా
అది మన అనౌన్స్ చేస్తారా అంటే అది చెయ్యొచ్చు, చేస్తే చెయ్యొచ్చు. చెప్పలేము, ఎందుకంటే హైదరాబాద్కి అంత ఉమ్. స్కోప్ ఉంది. అవును, అంత స్కోప్ ఉంది. 360 డిగ్రీస్ మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ రావాలనుకోండి, క్లైమేట్ మిడిల్ 10 days 15 daysలో అలర్ట్ చేస్తున్నారు. మనకి బయట ఏంటంటే పూలింగ్ చేసుకోవాలి, కొన్ని స్టేట్లో పూలింగ్ ఎక్విజేషన్ చేసుకోవాలి. నేను ఈ పండగకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది, దసరాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరిని కలిసి చేయండి వెంటనే వచ్చేసి అంటే ఇంత సొంత ఊరు వెళ్ళినా కానీ ఒక 2-3 రోజులకి ఎందుకు మళ్ళీ హైదరాబాద్ వైపు మనసు బిగుతూ ఉంటుంది. అంటే వెదర్కి అలవాటు పడతారు, కల్చరు, వెదర్, ఫుడ్, నైట్ లైఫ్, ఇదంతా అలవాటు పడిపోయారు. కంఫర్ట్స్ ఇప్పుడు అసలు సొంత ఊరు వెళ్ళి ఉండలేకపోతున్నారు. అంటే మరి దేవుడు ఇచ్చిన అతి పెద్ద వరం. మేము వెళ్ళినా అంతే, ఎవరు వెళ్ళినా ఒక 2-3 days మ్యాక్స్. ఏదో కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. వెదర్ మారిపోయింది. అంటే బయట తెలుగు స్టేట్స్లో కూడా కొద్దిగా కాస్టల్ ఏరియాస్లో హ్యూమిడిటీ అనేది ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికి కొద్దిగా కంగారు పడతారు, కన్ఫ్యూజ్కి వెళ్ళిపోతున్నారు. అది ఇక్కడ ఉన్న కనెక్టివిటీ కూడా అక్కడ లేదు. అంటే ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ పెరిగిపోయింది. కొద్దిగా ఏంటంటే అంటే హైదరాబాద్ అనేది మనకు తెలియకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, వాస్తవం అది. అందుకని మన ఊరు వెళ్ళగానే ఒకేసారి మనకి ఏంటంటే ఆ ఫీలింగ్ అనేది కొద్ది తేడా అనేది కనిపిస్తుంది. ముందు ఒకేలాగా ఉండేవి మీకు. 10 ఏళ్ళ కింద ఊరు వెళ్తే హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటాం అంటే ఫస్ట్ ప్రయారిటీ హైదరాబాద్. మీకు రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఏది మన ఓన్లీ సౌత్ నుంచే కాదు, సౌత్లో తెలుగు స్టేట్సే కాదు, సౌత్లో డౌన్ సిటీస్ ఉన్నాయి కదా మనకి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఇండియా వైడ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బొంబాయి అటు సైడ్ నుంచి కూడా వచ్చి ఎక్కడైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అవుతారో వాళ్ళంతా కూడా హైదరాబాద్ మీద పడతారు. అందుకే మీకు ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ నార్త్ ఇండియన్స్ కొంటున్నారు. ఎందుకు అనుకున్నారు? వాళ్ళకి అక్కడ అది 6 కోట్లు ఉండేది, మనకు 2 కోట్లు ఇక్కడ అదే సైజ్. ఫ్లైట్కి వెళ్ళాలంటే ఒక 5,000 రూపాయలు, ఢిల్లీకి ఎంత టికెట్ 4,000, 5,000, 6,000 మ్యాక్సిమం. ఎప్పుడైనా పని ఉన్నా 10,000లో వెళ్ళొచ్చేస్తారు. అది పెద్ద సమస్య కాదు. కానీ అక్కడైతే ఎప్పటికీ ఇల్లు కొనుక్కోలేడు. ఓకే, ఇక్కడ ఏంటంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఇక్కడ 2 crores-లో 6 crores హౌస్, 10 crores హౌస్ ఇక్కడ 2 crores వస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్, లో మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి అప్ టు టాప్ సెలబ్రిటీస్ వరకు హైదరాబాద్లో కంపల్సరీ ఒక ఇల్లు ఉండాలని చెప్పి బలంగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే టాప్ సెలబ్రిటీస్ ఎక్కడైనా తీసుకోండి, పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మ్యాన్స్ అందరూ ఫస్ట్ హైదరాబాద్లో ఇల్లు ఉండాలి బలంగా ఫిక్స్ అయిపోయారు అంతా. అవునండి, అంటే వెదర్ పరంగా ఏంటంటే అదే మెయిన్ వెదర్. ఇండియా అంతా తిరిగాం కదా, ఇది బ్యాలెన్స్డ్ వెదర్ అనమాట. అంటే ఒక మనిషికి ఎంత వెదర్ ఉండాలి, ఎంత హీట్ ఉండాలి, ఎంత కోల్డ్ ఉండాలి, కరెక్ట్గా ఉంటుంది వెదర్. మరీ చల్లగా ఉండదు, మరీ వేడిగా ఉండదు. మనిషికి ఏం కావాలంటే మీడియం ఉండాలి ఏదైనా కానీ. ఇప్పుడు బెంగళూరు వెళ్తే మరీ చల్లగా ఉంటుంది, చిన్నపిల్లలకు సెట్ అవ్వదు, సీనియర్ సిటిజన్కి సెట్ అవ్వదు బెంగళూరులో. అది కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్ జామ్స్ ఏదైనా ఉంటుంది. అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి అది కొద్దిగా వెదర్ పరంగా ఓకే, చిన్న పరంగా ఓకే, కానీ మరి ఇది ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ. మెడికల్ కానీ మీకు ఇది కానీ ప్రతిదీ కూడా చూసుకుంటే రెంట్స్ కానీ అన్నీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్. హైదరాబాద్ ఏంటంటే అన్ని వర్గాల ప్రజలకి సూటబుల్ అనమాట. ఏంటి లో, మీడియం, హై, చెన్నై కానీ, అల్ట్రా లగ్జరీ పీపుల్ కానీ, ఇంకా మెడికల్ కానీ చూసుకుంటే బయటకంటే ఇంకా తక్కువే ఉంది మెడికల్. రెంట్ కూడా ఓన్లీ 2 months రెంటే. కనెక్టివిటీ చూసుకుంటే సూపర్. అందుకే మరో సిటీ నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఓఆర్ఆర్ చూసుకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎక్కేయచ్చు. ఇప్పుడు టెర్మినల్స్ కూడా వస్తే ఓఆర్ఆర్ బయట ఇచ్చారు కదా, తెలుగు ఓఆర్ఆర్ బయట ఇచ్చారు, దానికి సపరేట్ ఎగ్జిట్ ఇస్తారా? మెట్రో కూడా అయిపోతే ఫేజ్ 2 చాలా ఈజీ. ఫేజ్ 2 చాలా ఈజీ. అంటే ఎప్పుడు కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ఈ సిటీని దృష్టిలో పెట్టుకుని కొనుక్కోవాలి, కానీ గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని కొనుక్కుంటే కొనలేరు. ఇప్పుడు నిజంగా నెక్స్ట్ భూమి వచ్చింది, ఒక 1 year 2 years 3 years భూమి వచ్చింది. ఇప్పుడు 10,000 రూపాయల ల్యాండ్ 30,000 అయింది. అప్పుడు కొనరు, ఎందుకంటే 10,000కి చూసుంటారు వాళ్ళు. ఒకేసారి 30,000 అయితే ఏంటంటే భయపడతారు అనమాట, డబ్బులు సెట్ అవ్వవు. కొందామని ఇంట్రెస్ట్ ఉంటుంది వాస్తవానికి, కానీ బడ్జెట్ ఉండదు. అందుకని ఏంటంటే మార్కెట్ ఆగినప్పుడే కొనాలి, బస్సు ఆగినప్పుడే ఎక్కాలి, మార్కెట్ ఆగినప్పుడే కొనాలి. అది పరిగెట్టినప్పుడు కొనకూడదు. సో థ్యాంక్ యూ అండి షబీర్ గారు. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ వెళ్తాం. సో లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీక్లో మనం డిస్కషన్ చేద్దాం. ధన్యవాదాలు సార్. మీ కాంటాక్ట్ నెంబర్ అన్నా ఇస్తారా? నాకు ఏదైనా మీరు డీటెయిల్స్ గురించి నెక్స్ట్ ఏంటంటే మీ డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి. రీసేల్ ప్లాట్స్ కానీ, న్యూ ప్లాట్స్ కానీ, లేకపోతే ఫ్లాట్స్ కానీ ఏదైనా మీరు ఎక్కడైనా కొనాలన్నా నా సజెషన్ తీసుకోవచ్చు. నా నెంబర్ వచ్చి 9985054001. 24/7 నాకు ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.